తరుణస్థావతు తరుణీశక్త. ఇక తరుణ వయస్సులోకి వచ్చిన తర్వాత స్త్రీరోలుడు అయిపోతూ ఉంటాడు. ఆ అనంతరం వృద్ధస్థావతు చింతాసక్త. వీడికి ఊహ, ఆలోచన, చింత. ఎంత సంపాదించాం, ఇది ఏమైంది, ఇలా అయింది, ఇది అలా అయింది, ఇది కాలేదే అని తెల్లవారుజాము ఎప్పుడు మెళుకు వస్తే అప్పుడే కూర్చుంటాడు. ఆ కూర్చున్నాడు, అక్కడి నుంచి చింతాసక్త, ఆ ఆలోచనలో పడిపోతూ ఉంటాడు. కానీ పరమే బ్రహ్మణి కోపి నసక్త. పరబ్రహ్మణ గురించి మాత్రం ఆలోచించేవాడు ఒక్కడూ లేడురా. ఇది కేవలం పరమార్థం. అవునా కాదరా చెప్పరా? అలాగే మానవుడికి కేవలం ఈ జుట్టు తరిసిపోతూ ఉంటే మనకు సిగ్నల్ ఇచ్చిందని గుర్తురా. వాల్మీకి చెప్పాడు మహాప్రభు, ఈ గడ్డం మీద కనుక ఒక్క వెంట్రుక మెరిసింది అంటే మెరవడం మొదలుపెట్టాయంటే కేవలం వీడికి సిగ్నల్ ప్రారంభమైందన్నమాట. ఎంచేత అప్పుడే ప్రారంభమవుతేనే ముందు గడ్డం నెరుస్తుంది మహాప్రభు. ఆ సిగ్నల్ అక్కడే ప్రారంభమైంది కనుక కొద్ది రోజులు పోయేటప్పటికల్లా కేవలం దాని యొక్క ప్రాదుర్భావం పెరిగి 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 ఓ వెంట్రుక ఇవాళ, ఆ తర్వాత వారి 2 వెంట్రుకలు 4 వెంట్రుకలు మొత్తం అంతా తెల్లబడిపోతాడు వీడు. అలాగే పళ్ళు కూడా రాలిపోతూ ఉంటాయి. ఇవి ఎందుకు అయిపోతున్నాయో తెలుసా? ఇది కేవలం మానవుని యొక్క జీవితంలో పరమార్థమునకు చేరడానికి అవకాశం నీకు లేదురా దగ్గరవుతున్నావురా అని చెప్పడం కోసం మాత్రమే భగవంతుడు సృష్టిలో పెట్టాడు. ఇవన్నీ సృష్టిలోనే పెట్టాడు. ఎంచేత కేవలం నా కన్ను అనుకుంటావే, అది నీ కన్నే కనుక అయితే చివరి వరకు కూడా హాయిగా ఉండాలి కదా. మరి నీ కన్నైనప్పుడు ఇవాళ మాత్రం కన్ను కనబడ్డం లేదండి అంటుంటే ఏమండి కనకపోవడానికి కారణం ఏమిటి? దానికి అది నీదైతే ఎందుకు కనపడదు? నీ చెయ్యి నీ కాలా, నీవైతే ఎందుకు పనిచేయవు? నా చెయ్యి నా కాలు అనుకుంటున్నావే, ఇది నీ చెయ్యి కాదు నీ కాలు కాదు, అంతా భగవంతుడు ఊరికే అలా బొమ్మని తయారు చేశాడు, పంపించాడు. ఈ బొమ్మ సరిగా పనిచేసినంతసేపు చేస్తుంది, సరిగ్గా లేకపోతే అప్పుడే పడిపోతుంది. ఆ ఉత్తరక్షణంలో ఆ ఒక్క మాట తెలుసుకోలేక మానవుడు ఇలా దుర్ధపడుతూ అనేక రకములుగా ఇబ్బందులు బాధలో కూడా అనుభవిస్తూ ఇంతవరకు నేను చేస్తున్నానని, నాకు కావాలని, ఏదో రాజ్యం నేను చెయ్యాలని ఏదో రకరకములైనటువంటి భావనతో ఉంటాడు తప్ప అది పరమే బ్రహ్మని కోపిన శక్త. పరబ్రహ్మయ్య మాత్రం ఒక్కడికే కూడా మనస్సు లగ్నం కాదు, స్థిరంగా ఉండదు. పరమాత్మ గురించి ఆలోచన చేసేవాడు ఒక్కడు లేడురా, ఈ సృష్టిలోనే లేడురా, ఒక్కడు కూడా లేడు. పరమాత్మని గురించి ఆలోచన చేసేవాడు ఉత్తరక్షణంలో మన జీవితం ఏమైపోతుంది అని ఒక్కడు అనుకుంటున్నాడా? అనుకోడే. రేపు ఇది ఎల్లుండది ఆలోచనే. ఈ రేపటికి ఎల్లుండికి వీడు ఉంటాడో ఉండడో తర్వాత సంగతి తర్వాత. కానీ ఇది రేపిది ఎల్లుండిది, వచ్చే సంవత్సరం అది, ఆ పై సంవత్సరం ఇంకో పైన, ఆ పైన దిక్కుమాలి, ఆ పైన ఏమిటో అలా మొత్తం మీద లెక్క వేసుకుంటూనే ఉంటాడే. ఇదిరా సృష్టి యొక్క క్రమం. ఈ సృష్టి క్రమంలో మానవ సహజమైనటువంటి అనేక రకములైనటువంటి బాధలు, ఇబ్బందులు కూడా మానవుడికి ఉన్నాయిరా. ఈ కారణాల చేత ఈ రాజ్యం అనేది అందుకోసమనే ఏదో సంపాదన చేయాలి, ఆ రాజ్యంలో మనం చూడాలి, ప్రభు అనిపించుకోవాలి, వంద్యమాలు జై అని కొడుతూ ఉండాలి, జైలు కొడుతూ ఉండాలి. అదో ఆనందం రా. నాకు అటువంటివి అక్కర్లేదురా అన్నది. నాకు అటువంటివి కావాలని మాత్రం నేను ఎప్పుడు అనుకోవడంలే. అదే తండ్రి గారి ఆజ్ఞ అయితే తప్పదనుకో, తండ్రి గారి ఆజ్ఞ కాలేదు కనుక నాకు మాత్రం అక్కర్లేదురా, ప్రత్యేకించి కావాలనే కోరిక మాత్రం నాకు లేదురా. ఇంకో ధర్మం చెప్పనా అన్నాడు. ఇంకో ధర్మం ఏమిటో తెలుసా? ప్రతి విషయంలోనూ కూడా సంపూర్ణంగా తెలిసి ఉంటేనే అందులో ఉండవలే. రాజ్యం చేయడం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. ఆ రాజ్యంలో పరమార్థం ఏమిటో, పరమావధి ఏమిటో ఎక్కడి వరకు తెలుసో నీకు అన్ని విషయంలో కూడా మొత్తం పూర్తిగా తెలిసి ఉండవలే. నిన్ను అడిగానే నిన్ను వందనం చేయగానే అడిగానే నిన్ను, అలాగే సమస్తమైన విషయంలోనూ కూడా సహజంగా తానే చూసుకునే శక్తి ఉండవలే. తానే చూసుకునే శక్తి ఉంటేనే మానవుడికి వాడికి రాజ్యం. అంతేగాని కేవలం ఇంట్లో కూర్చుని ఏదో వాడి మీద విడి మీద అడ్డలు వేసేస్తుంటే అది వాడికి రాజ్యమా? అది రాజ్యం అనిపించుకుంటుందా? వీడు పరిపాలకుడు అవుతాడా? కాడు. ఏమైనా సరే కేవలం వీడు కూడా ఎవరో చెప్పినటువంటి మాటలు వినేవాడు తప్ప సహజంగా పరిపాలనాధికారం గలవాడు కాడు. ఆ కారణం చేత అటువంటి అధికారమును సంపాదించడం కోసమని ప్రయత్నించాలి. అటువంటి ఆలోచన మానవుడికి కలగాలి తప్ప ఇవాళ నా అన్నయ్య నువ్వురా, నేను మాత్రం ఇక్కడే వస్తాను, అరణ్యంలో ఉంటాను అంటే అంత మాత్రం చేసి చలదురా ధర్మశాస్త్రం అన్నాడు. ఇంకేంతేగా సుమా, ఈ సృష్టిలో కేవలం తండ్రి తల్లి అంటే ముఖ్యమైనటువంటి కారణం వారి మాటను ఎందుకు గౌరవించావంటావేమో, ఎందుకు గౌరవించాలో చెప్తున్నాను విను. కేవలం సృష్టిలో జన్మనిచ్చినటువంటి వాడే తండ్రి. ఆ జన్మను సంపూర్ణంగా స్వరూప ఆకారం ఏర్పాటు చేసి కేవలం బీజం వల్ల గనక పురుషుని యొక్క బీజం వల్ల ఉత్పత్తి అవుతుంది కదా, ఆ కారణం చేత కేవలం ఈ సంతాన భస్తి అని రాశాడు మహానుభావుడు వాల్మీకి. అంటే కేవలం పిల్లల్ని పెంచేటటువంటిదే స్త్రీ. ఆ తల్లిలో గర్భంలో ఉండి కేవలం వీడు మాత్రం అలా పెరుగుతూ అక్కడి నుంచి వాడికి టైం కాగానే బయటకు వస్తాడే. ఆ బయటకు వచ్చే వరకు పాపం సమస్తమైనటువంటి కష్టములు పడి వాడి వల్ల ఎన్నో బాధలు ఇబ్బందులు అన్నీ కూడా పొంది ఆ మహానుభావుడికి జన్మనిస్తుంది తల్లి. అందుకన్నా ఆవిడికి ఆ గౌరవం ఉంది.
తల్లికి తండ్రికి ఉన్నటువంటి గౌరవం ఎవరికీ కూడా సృష్టిలో లేదు, ఎవరి మాటకి లేదు. ఆ కారణం చేత వారిచ్చినటువంటి మాట కోసమని, వారికిచ్చిన మాట కోసం, వారి చెప్పినటువంటి పని కోసమని పూర్తిగా ఆచరించవలసిందే. అందుకోసం శరీరమే ధారపోయవలసిందే. అంతేగాని కేవలం ఇవాళ కాలేదు, రేపు కాలేదు, అది అలా అవుతుంది, ఇలా అవుతుంది, వాళ్ళ ఆలోచన తప్పు, అలా చేశారు, ఇలా చేశారు అనుకోవడం కేవలం అది వ్యర్థమైనటువంటి భావన తప్ప అది మాత్రం పరమార్థమైనటువంటి భావన కాదు. పరమార్థమైన భావన కాదు గనక ఎప్పుడూ కూడా అన్ని రకములుగా చాలా వ్యర్థమైనటువంటి విషయం మాట్లాడేది. ఇంచేత కేవలం తండ్రిగారు తల్లిగారు మహానతలే, ఆ తల్లిగారు చెప్పిందా, ఆ తండ్రిగారు అంగీకరించాడా, అవి మాత్రం అనర్థములా, అది పనికిరాని మాటలా, కేవలం ఒళ్ళు కొవ్వెక్కి చేశారు, వయస్సులో చేశాడు అని చెప్తావా? వయస్సులో ఉన్నాడు చేశాడా? ఆయనకి వయస్సులో ఉన్నాడా? అప్పుడు 60,000 సంవత్సరాల వయస్సు వస్తే ఎప్పుడో 40,000 సంవత్సరాల వయస్సుకి కేవలం కైకమ్మను చేసుకుని ఆ రోజున మాత్రమే సమస్తమైన భోగములు కూడా అనుభవించాడేమో తప్ప ఆనాడు అనుభవించకుండా ఈవేళ మాత్రమే కేవలం ఆ భోగములను ఆధారంగా చేసుకుని అందుకోసం మన మీద ఏదో ఈ తేడా, కేవలం నువ్వు మాత్రం బాగుండాలి, నేను మాత్రం చెడిపోవాలి అనే భావన చేత తండ్రి గారు చేశారంటే మాత్రం నేను ఎప్పుడూ కూడా నమ్మనరా. నిజానంటే నమ్మే అధికారం ఎప్పుడూ కూడా లేదు. ఇంకో రకమైనటువంటి స్థితి ఏమిటో తెలుసా? ఈ జీవుడనేవాడు ఈ దేహంలో ఇదే ఒక ఇల్లు. ఈ ఇంట్లోంచి ఎప్పుడు ఖాళీ చేయమంటే ఉత్తరక్షణంలో ఖాళీ చేయాలి తెలుసా? ఉత్తరక్షణంలో ఈ ఇంట్లో ఉండడానికి లేదు నీకు అవకాశం. ఇది ఏదీ నీది కాదు. ఆ కారణం చేత ఆ ఇల్లు కట్టు ఇల్లు ఖాళీ చేయండి అంటే, ఇల్లు ఖాళీ చేయమంటే ఇది ఇల్లు, ఇందులోంచి జీవుణ్ణి ఖాళీ చేయి అంటే ఉత్తరక్షణంలో ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళిపోతావు నాకు అవసరం, వెళ్ళిపోవాల్సిందే. ఉత్తరక్షణంలో మొత్తం మూటామూలా కట్టేసి వస్తుంది. అంతేగాని నేను కాసేపు ఉంటాను, దీని మీద ప్రేమ ఉందండి, ఇది ఎంత రుద్దానండి, ఎంత బాగుందండి నా శరీరం అని అనుకుంటే మాత్రం ఒక్క క్షణం కూడా ఎవడు ఉంటాడరా? పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నంతవరకే తప్ప పరమాత్మ యొక్క అనుగ్రహం లేదు అనేటువంటి ఆన్సర్ వచ్చేసిందో ఉత్తరక్షణంలో ఖాళీ చేయవలసిందే. అంతే అనిత్యమైనటువంటిది రా ఈ శరీరం. అనిత్యమైనటువంటి శరీరం కోసమని కేవలం ఆధారపడుతూ దాని మీదనే ఆధారపడుతూ నిత్యమైనటువంటి ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ కూడా నేను వదిలిపెట్టను. నిత్యమైన ధర్మం కేవలం మానవుడు జీవించి ఉన్నా జీవించలేకపోయినా ఏమైనా సరే వాడు చేసినటువంటి కార్యక్రమం ఉంటుంది, వాడి కార్యకలాపములు ఉంటాయి, అవే శాశ్వతంగా ఉంటాయి. అవతల వారికందరికీ ఆదర్శప్రాయంగా ఉంటాయిరా, ఆదర్శప్రాయంగా ఉంటాయి. భానవాడు భాన పని చేశాడు రా, వాడు రా మన కుటుంబంలో అని వాడి గురించి మరణించినా కీర్తి చెప్పుకుంటారు. ఈ దేహానికి మాత్రమే క్షీణత్వం ఉంది తప్ప కేవలం ఇతమైనటువంటి వాటికి లేదు కదా. ఆ కారణం చేత అందుకనే భగవద్గీతలో కూడా భగవానుడు సమస్తమైనటువంటి కష్టములకే కూడా కారకుణ్ణి నేనైనప్పటికీ కూడా అచ్ఛేద్యోయ మదాహ్యోయ వక్లేద్యో శోష్కేవచ నిత్య సర్వగత స్థాను అని చెప్పాడే మహానుభావుడు. అచ్ఛేద్యోయ మదాహ్యోయం అక్లేద్యో శోష్కేవచ. కేవలం దీనికి దహన సంస్కారం చేస్తే ఏం కాలిపోదు, అలాగే తీసేస్తే ఏం పోదు, కత్తెట్టి నరిగితే అంతకన్నా పోదు. ఎప్పుడూ శాశ్వతంగా ఉండేవాడు జీవుడు. శాశ్వతంగా ఉండేవాడు జీవుడైనప్పుడు దాని మీద ప్రశ్న, శాశ్వతంగా ఉండేవాడు జీవుడైనప్పుడు ఒకనొక జన్మలోంచి మరొక జన్మలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్వజన్మలో ఇది పూర్వజన్మలో ఏదో చేశాడండి అందువల్ల అనుభవిస్తున్నాడండి అంటుంటారే, మరి పూర్వజన్మలో చేసిన దాన్ని ఏ జీవుడు పట్టుకొచ్చాడండి ఇక్కడికి? ఏం జీవుడికి దేహానికి సంబంధం లేదు కదా. దేహం దేహమే, జీవుడు జీవుడే. జీవుడు వెళ్ళిపోతాడు, దేహం అక్కడే ఉంటుంది. దేహం ఎక్కడికి వెళ్ళదు, దేహం పట్టుకెళ్ళడు, దేహం కావాలని కోరుకోడు. దేహం కావాలని కోరుకున్నా కూడా నీతో కూడా రాదు. అందువల్ల దేహం అక్కడ బాధేశాడు, జీవుడు వెళ్ళిపోయినాడు హాయిగా. ఆ జీవుడు వెళ్ళిపోయిన వాడికి ఈ కర్మలన్నీ ఎందుకు పట్టుకెడతాడు, ఎందుకు పట్టుకెడతాడని చెప్పాడు మహానుభావుడు ధర్మశాస్త్రం. ఎందుకు పట్టుకెడతాడు ఈ కర్మలు, ఎవడు పట్టుకెడతాడని దానికి ధర్మశాస్త్రం తెలుసా? భగవద్గీతలోనే చెప్పాడు మహానుభావుడు. ఈ జీవులు కేవలం 5 రకములుగా ఉన్నారు, అంతేగాని కేవలం ఒకే జీవుడు కాదండి మహాప్రభు. ఈ జీవుడు కూడా 5 రకములు ఉన్నాయి. ఈ 5 రకములలో కూడా ఒకడు మాత్రమే కూడా దీలా ఉన్నాన్ని పట్టుకెళ్ళేవాడు మహానుభావుడు ఒకడు. అనంతరం ముందు పూర్వజన్మ కర్మ నుంచి వచ్చిందన్నటువంటి సారాంశమును పట్టుకెడతాడే వాడు సంస్కారం అంటారే. ఈ సంస్కారం అనే దాన్ని మాత్రమే పట్టుకెడుతూ ఉంటాడు. ఇతరమైనటువంటి కర్మలను మాత్రం ఎప్పుడూ ఏది అనుభవించవలనో వీడు ఎంత వయస్సు వచ్చినా ఎన్నేళ్ళు బ్రతికినా సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వస్తూనే ఉంటాయి. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా మానవుడికి వృద్ధాప్యంలో కూడా దౌర్భాగ్యమైనటువంటి బుద్ధులు, దౌర్భాగ్యమైనటువంటి భావన ఎలా కలుగుతుందో, ఎందుకు కలుగుతుందో ఆ కారణం చేత ఇవి కూడా అలాగే వస్తుంటాయిరా.
అలాగే వస్తూ ఉంటాయి. ఆ కారణం చేత జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, అనంతరమందున సూక్ష్మాత్మ వేరు. ఇవన్నీ కూడా సూక్ష్మాత్మ అంటే కేవలం స్వప్నం వచ్చినప్పుడు తాను ఇక్కడే ఉంటాడు, మంచం మీదే ఉంటాడు, ఊరినట్టుగా కలవస్తుంది, వాడి పేరు సూక్ష్మాత్మ. జీవాత్మ అంటే కేవలం లోపల పరమాత్మ నేను దేహం నాది అని అనుకునేవాడు జీవాత్మ. దీన్ని మాత్రం ఇది నాది కాదు, దేహం వేరు జీవుడు వేరురా అనుకునేవాడు పరమాత్మ. ఆ సూక్ష్మాత్మ, జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మ. అంతరాత్మ అనేది కేవలం ఇందాక జ్ఞాపకం రాలేదండి, బాగా మరుపు వచ్చేసింది కదండి. అందువల్ల ఇంకోసారి ఇంకో 2 వాక్యాల ముందుకు వెళ్ళేప్పుడు వచ్చినప్పుడు జీవాత్మ, పరమాత్మ, సూక్ష్మాత్మ, అంతరాత్మ అని 4 రకములుగా ఉందిరా ఆత్మ. ఈ అంతరాత్మ అనేది కేవలం సమస్తమైన జీవకోటిలోనూ ఉన్నది ఒక్కటే. సమస్త జీవకోటి కూడా సమాన భావనతోనే ఉండవలే. ప్రాణ సద్భావన అస్తు, మంచి భావనతో కనుక ఎవడు జీవిస్తాడో వాడికి కలుగుతుందిరా మేలు అని ధర్మశాస్త్రాలు అంటూ ఉన్నారుగా. ప్రాణ సద్భావన అస్తు, సద్భావన కలగాలి అంటూ ఉంటారు తప్ప పంచదార చీమలు పట్టిందంటే ఎండలో పెట్టమంటాడు, అంటే అవి తెచ్చిపోతాయని. ఏమన్నా ఎండలో పారిపోతుంటే గచ్చు మీద మరి చీమడుతుంటే మారిపోదండి, అది అప్పుడే తెచ్చిపోతుంది, నిమ్మడంగా హాయిగా పంచదార విడుతుంటాడు. చూసారా, అలా ఉంటుందిరా. ప్రాణ సద్భావన అస్తు, సమస్త జీవకోటి యందు మంచి భావన కలగవలే. అంటే దానికి కూడా ప్రాణం ఉందే, అది కేవలం ప్రాణం పోతుందేమో, ఎందుకు ఇబ్బంది పడుతోందో అనే భావన నీకు కలిగినప్పుడు మాత్రమే చాలా గొప్పది అని ప్రతివాడు చెప్పిస్తుంటాడు. ప్రాణి సద్భావనాస్తు అని అందరూ కూడా చెప్పిస్తూనే ఉంటారు. కానీ ఆ విషయం మాత్రం ఆచరించరు. ఆచరించొచ్చేపటికి తేడా వేరు, చెప్పొచ్చేపటికి తేడా వేరు. ఆ కారణం చేత ప్రతి విషయంలోనూ కూడా సూక్ష్మ అంతరాత్మ అంటే ప్రతి విషయంలోనూ కూడా ఒక్కడే, ప్రతి విషయంలోనూ ధర్మం అదే అనేటువంటి భావన ప్రతి జీవకోటిలోనూ ఉన్నాడు, ప్రతి దేహంలోనూ ఉన్నాడు జీవుడు అనే భావన కలుగుతుంది. దాని పేరు అంతరాత్మ. అదే పరమాత్మ, సూక్ష్మాత్మ, జీవాత్మ. ఈ జీవాత్మ సూక్ష్మాత్మగా ఉన్నాడే వీళ్ళు మాత్రం ఏమీ పట్టిగలరు, సూక్ష్మాత్మ ఎవడు పట్టిగలడు. ఈ జీవాత్మ ఉన్నాడే నాది దేహం అని నడుస్తాడే వాడు మాత్రమే కర్మల్ని పట్టికెడుతూ ఉంటాడు, వాడికే ఉంటుంది ఈ వాసన. ఈ జీవాత్మకు ఒక్కడికే ఉంటుంది ఆ వాసన. ఈ జీవాత్మ మళ్ళీ తిరిగి జన్మ ఎత్తిన తర్వాత ఆ జన్మలో కూడా ఆ టైం ప్రకారం ఇక్కడిక్కడ ఏమేమి అనుభవించగా మిగిలి ఉన్నాయో అవన్నీ ఇక్కడ అనుభవించడం ప్రారంభమవుతుంది. అబ్బా అంత మంచివాడు, అయ్యో ఆయన కాలు విరిగిపోయిందా, చెయ్యి విరిగిపోయిందా, అలా అయిపోయినాడా అంటుంటాడే. ఏదో కాలం వచ్చిందండి పాపం, ఏదో వచ్చింది కానీ చాలా మంచివాడు అంటుంటారే. చాలా మంచివాడికి కూడా ఆ టైం వచ్చేసింది. ఆ టైం వచ్చేప్పుడు మాత్రం అనుభవించి తీరవలే. చూడరా, నీ కంటికే కనిపిస్తుందిరా, సమస్తమైన జీవకోటిని చూస్తున్నావు కదా. అందరూ కూడా అకృత్యములు చేశారా? ఎవడూ చేయలేదే అకృత్యములు. కానీ ఎవడు కూడా సుకృత్యములు కూడా చేయలేదే. అయినప్పటికీ అకృత్యములో సుకృత్యములో ఏం చేశాడో అవన్నీ కూడా ఈ జన్మలో వాడు అనుభవించి తీరవలసిందే. అనుభవించడానికి వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి? ఈ కారణం ఏమిటి? ఈ జీవుడు చేసినటువంటి కారణం ఏమిటి? జీవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకోవాలరా. అలా తెలుసుకుంటే మానవుడికి ఎప్పటికైనా దారి దొరుకుతుంది. మానవుడు జీవించడానికి అధికారం కలుగుతుంది, ఆనందం కూడా కలుగుతుందిరా. అలా జీవించవాలి తప్ప కేవలం ఈవేళ మాత్రం నేను అది కావాలి ఇది కావాలని కోరుకోవడం కానీ, అలాగే కేవలం నాకు మాత్రమే కావాలి రాజ్యం అనే భావన కానీ ఎప్పుడూ కూడా నాకు లేదు. ఆ కారణం చేత ఏమైనా సరే నువ్వే అనుభవించవలసిందే అన్నారు. అన్నయ్య నీ ధర్మాన గురించి నేనేం చెప్తాను, నేను చెప్పగలనా, నువ్వు చెప్పిన దానిలో నాకు ఏమాత్రం కూడా లేదన్నయ్య అన్నాడు. అని వందనం చేశాడు మహానుభావుడు ఈయన భరతుడు. అలా వందనం చేసి, అన్నయ్య నాకేమీ తెలియదు అన్నయ్య, నీలో ధర్మశాస్త్రం ఏమిటో, ఎక్కడ ఏం చెబుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదన్నాడు. ఒరే, ప్రతి విషయం కూడా అర్థం కావడం కోసమని ప్రత్యేకించి ఏం లేదురా, ఈ సృష్టిని చూస్తే అర్థమవుతుందిరా అనంతే. ఈ సృష్టిని కనుక చూస్తే సరిగ్గా ఈ సృష్టిని కనుక జాగ్రత్తగా చూస్తే సృష్టిలో ఏం జరుగుతున్నాయో అవి కూడా నాకు జరిగితే అనే భావన మానవుడికి ఎప్పుడు వస్తుందో, ఆ సంగతి నాకే జరిగితే, ఎవరింటికో వెళ్ళావు పాపం ఆ తండ్రి గారు ఏదో బాధపడుతున్నాడు, ఏదో చెప్తాడు, ఆ బాధ నాకే కలిగితే రేపొద్దున నా జీవితం ఏమిటి అనే భావన కలగాలి మానవుడికి. అలా సృష్టిలో చూడాలి అంటే అదిరా పరమార్థం. ఈ సృష్టిలోనే సమస్తమైన జగత్తుని, అందులో కష్టములు సుఖములు, అందులో సమస్తమైనటువంటి పరంపర యావత్తో కూడా చూడాలరా. ప్రతివాడికి జుట్టు నడుస్తోంది, తల ఊడుతోంది, అలాగే పళ్ళు ఊడిపోతున్నాయి, ఇవన్నీ కూడా సహజమే. ఆ సంగతి నాకే వస్తే, రేపడుతున్న ఆ బాధ నాకే వస్తే నేనేం చేస్తాను అనేటువంటి ఆలోచన మానవుడికి ఎప్పుడు కలుగుతుందో అప్పుడే దీనిలో పునరావృతం అవుతుంది. అప్పుడు ఆవృతం అవుతుంటుంది. అప్పుడు కానీ వెనక్కి తిరగదు మనస్సు. అప్పుడు వెనక్కి తిరిగి నిమ్మనంగా ఆలోచనలో పడతాడు. ఆలోచనలో పడ్డాడు అంటే వాడు బాగుపడ్డాడే, బాగుపడతాడు. ఈ జన్మకి అవుతే వచ్చే జన్మకైనా సరే తప్పనిసరిగా బాగుపడతాడు. అంతేగాని ఈవేళ నాకేం తెలియదు అన్నయ్యా అంటే సరిపోతున్నట్టురా. నీకేం తెలియదా? నీకు తెలుసు. ఎందుకు తెలియదు? నువ్వు సహజమైనటువంటి ఇదేమిటో కేవలం నీకు మాత్రమే నా మీదనే ప్రేమ ఉంది, అంతే. అదే తెలుసు నీకు. నా మీదనే ప్రేమ ఉంది కనుక నేనే రాజ్య పరిపాలన చేయాలి అంటున్నావు. కానీ
కేవలం రాజ్య పరిపాలనలో పరమార్థం ఏమిటో, ఈ రాజ్య పరిపాలనలో తేడా ఏమిటో, ఎందుకు ఎవరు చేయవచ్చో ఎవరు చేయకూడదో అనే పరమార్థం మాత్రం నీకు తెలియలేదురా అన్నాడు ఆయన. అలాగే అన్నయ్య, పరమార్థం అనే దాని మాత్రం నాకు తెలియపోయినప్పటికీ ఓ చిన్న ధర్మం మాత్రం నాకు తెలుసు అన్నయ్య అన్నాడు. ఏమిట్రా ధర్మం అన్నారు. ఏమిట్రా ధర్మం నీకు తెలిసిందన్నారు. అన్నయ్య, కేవలం ధర్మశాస్త్రాలు ఏదో నువ్వు చెప్పావు, కానీ ఒక ధర్మం మాత్రం నాకు గోచరం అవుతోందన్నయ్య అన్నాడు. ఏమిటో తెలుసా ఆ ధర్మం? కేవలం తండ్రి గారు చెప్పింది మాత్రమే చెల్లుతుంది, తండ్రి గారు చెప్పిందే చెల్లుతుంది, అందరం ముందు మనం మాత్రం పంచుకుంటే అది మాత్రం చెల్లదు, దానికి ఏదైనా పేచీ వస్తే దాన్ని తప్పకుండా ఆచరించడానికి వీల్లేదు అని ఏదో చెప్పుకొచ్చావుగా. పోనీ అలాగే అన్నయ్య, కానీ ఇంకొక ధర్మం. ఏమిటో తెలుసా ఆ ధర్మం? ఆ తండ్రి గారు చెప్పిన దానిలో కూడా తేడా ఉండవచ్చు కదా. ఆ తండ్రి గారు ఏమిటి పొడదీస్తున్నాను, తండ్రి గారు చెప్పిన దానిలో కూడా ధర్మంలో తేడా ఉండవచ్చు కదా. ఆ ధర్మంలో తేడా ఉన్నప్పుడు ఏం చేయవలే? అది ఆ సంగతి ఏమిటో అన్నయ్య, అది కూడా ఒక్కసారి చెబితే నా జన్మకి కృతార్థుండవుతానన్నయ్య అన్నాడు. రే, తల్లి తండ్రులు ఏర్పాటు చేసినటువంటి ధర్మశాస్త్రం రీత్యా ఏ వాటాలు ఏర్పాటు చేశారో అవి ఎందుకో నీకు మాత్రం అనవసరం. అవి ఎందుకు అనే ప్రశ్నించే అధికారం మాత్రం పిల్లలకి ఎప్పుడూ లేదు. కేవలం వాళ్ళు వచ్చారు అంతే, దాన్ని గ్రహించడమే తప్ప ఇతరమైనటువంటి విషయం మాత్రం ఏమీ లేదన్నారు. ఆ మాటనగానే భరద్వాజ మహర్షి గారు లేచాడు. ఆయన అందుకున్నాడు. ఏం రామచంద్ర, చాలా గొప్పవాడువయ్యా, చాలా గొప్ప జ్ఞానం కలుగుతోంది నీకు, చాలా విశేషాలు చదువుతున్నావు, సంతోషం. కానీ నేను కూడా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను, ఇది వాటికి కూడా సమాధానం చెప్పమన్నాడు ఆయన. చెవిని మహర్షి అన్నారు. భరద్వాజ మహర్షి గారు అక్కడి నుంచి ప్రారంభం చేశాడు. అంటే ఈనాడు ఉన్నటువంటి నాస్తికత అనేది ఏదుందో అదే ఆనాడు కూడా చూపించాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. ఆనాడు కూడా ఈ నాస్తికత అనేది ఎలా ఉంటుందో అప్పుడే చెప్పాడు పరమాత్మ. ఆ కారణం చేత నాయన, రాజ్యం అనే దాన్ని పరిపాలించడానికి సమర్థత అలాగూ ఇలా ఉండాలి, ధర్మాలు రకరకాలుగా చెప్పావు కదా. సరే, అవన్నీ అలాంటి దూరంగా అట్టి పెట్టాం. కానీ ఈ ప్రజలందరూ వచ్చి నువ్వే ప్రభు కావాలని కోరుకుంటున్నారు. ఇందరి మాట కాదంటావా? అశాశ్వతమైనటువంటి నీ తండ్రి గారు ఏదో ఎప్పుడో పోయినాడు, ఆయన చెప్పింది ఏదో అదే వేదం, ఆయన చెప్పింది నేను ఆచరిస్తాను తప్ప మరెవరు చెప్పినా ఆచరించనంటావే. క్షత్రియుడివి నీవు, బ్రాహ్మడివి కాదు. కేవలం నావడిగే కూర్చుంటాను, నేనే జపం చేసుకుంటూ కూర్చుంటాను, నాకు బయట వాళ్ళతో నిమిత్తం లేదు అనగానే బ్రాహ్మడికి చెల్లది, కానీ క్షత్రియుడికి చెల్లదుగా. క్షత్రియుడు రాజ్య పరిపాలనే చేయవలే. రాజ్య పరిపాలన ప్రజల యొక్క కోరికలు తీర్చవలే. ఆ కోరికలు కూడా వాళ్ళవే ఎక్కువ కోరికలున్నాయో వీడిదే ఎక్కువ కోరికుందో తెలియాలి. మరి ఇంతమంది కోరుతున్నారు కదా, ఇంతమంది మాట కాదని నువ్వు కేవలం నాన్నగారే నాకు అప్పగించారు, ఇదే ఆచరిస్తాను, ఈ రాజ్యమే చేయడానికి వీల్లేదు, నేను దండకారణ్యమే నివసిస్తాను అంటావే. ఏమయ్యా, ఇదా ధర్మం? ఆ మాట ధర్మమా, ఈ మాట ధర్మమా? అంతేకాదయ్యా, ఇంకో సంగతి కూడా చెప్తానన్నాడు. ఎందుకో తెలుసా? ప్రతి విషయంలో ప్రతివాడు కూడా జాగ్రత్త పడుతూనే ఉంటాడు. వాడికన్నావే, ఏమయ్యా జాగ్రత్త పడకపోతే ఎవరైనా పెడతారా? అలాగే పితృదేవతలు మరణించారనగానే అగ్రహారాలు పంచిపెట్టేస్తాడు, ఆ ఊళ్ళో పంచిపెట్టేస్తుంటాడు, డబ్బు పంచిపెట్టేస్తూ ఉంటాడు. ఈ పంచిపెట్టేసినంత వాళ్ళకి భోజనాలు పెట్టాను, సంవత్సరికాలు మాసికాలు ఆ తద్దినాలు ఇవన్నీ అంటుంటాడే. ఇవన్నీ కేవలం ఖర్చు పెట్టడమే తప్ప ఇది వారికి ముట్టిందని చెప్పడానికి ధర్మశాస్త్రం ఎక్కడైనా నీ దగ్గర ఉందా చెప్పు. ఇది ధర్మాలు చెప్పుకొచ్చావుగా, ఇందులో ఏదైనా ఒక ధర్మం ఉందా? వారికే చెల్లింది, వారికే వెళ్ళింది, అడ్రస్ చేసి పంపించాను అనేటువంటి భావన నీకేమైనా ఉందా? ఎందుకయ్యా? కేవలం బాహ్యమైనటువంటిది ఆనాడు జరిగేదేదో అదే చూసుకోవాలి తప్ప అశాశ్వతమైనటువంటి ధర్మం కోసమని అదేదో నన్ను ఉద్ధరిస్తుంది అనే భావనతో మాత్రం ఉండడం పొరపాటు. ఏమైనా శ్రేయనన్నాడు పాపం జావాల్ గారు. అంతేకాదయ్యా, ప్రతి విషయంలోనూ కూడా ధర్మం ధర్మం అంటున్నావే, ఈ ధర్మం ఎంతవరకు ఆచరించవలే? ధర్మం ఎంతవరకు రక్షిస్తుంది? ఇహంలో రక్షిస్తుందా లేక పరంలో రక్షిస్తుందా? పరంలో మోక్షం దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏదో రక్షిస్తుంది అని నమ్మి వదిలేస్తావా? ఇవాళ జీవించేటువంటి విధానం, ఇవాళ పరమార్థం, ఇవాళ తగినటువంటి ఐశ్వర్యం, ఇవన్నీ కూడా వదిలేస్తావా? ఏమయ్యా, ఇవాళ నీకు ఐశ్వర్యం ఉంటేనే ఎవరికైనా రూపాయి ఇస్తావు. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే రూపాయి ఇస్తున్నావు, అంతేగాని 10 రూపాయలు లేకపోతే రూపాయి ఎక్కడిస్తావో ఏవేవో నువ్వు కూడా ఊరికే చేతిలో చూపిస్తావు అంతేగా. అలాగే రాజ్యం నువ్వు చేస్తున్నావు అంటే నీ దగ్గర రాజ్యం అంటూ భగవంతుని నీకు కలిగిస్తే అప్పుడే ఏమైనా ప్రజల్ని పోషించడమో ఇతరమైనటువంటి భావనో అవన్నీ కూడా ఎవరికైనా పరిధులకి ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని తొలగించడమో అప్పుడు మాత్రమే చేస్తావు. అంతేగాని ఏం చేస్తావు అని. ఆ కారణం చేత ఏమయ్యా, కేవలం ఇహమనకు మాత్రమే సంతోషం పొందకుండా ఇంతమంది కోరికలు మాత్రమే మానేసి, ఇంతమంది ప్రజలు కోరుతున్నా సరే ఆ కోరికలన్నీ కూడా వదిలేసి కేవలం పరమార్థమే నాకు ముఖ్యం కనుక నాన్నగారు ఇచ్చినటువంటి వాటే కావాలి అని అనుకోవడం మాత్రం కేవలం పొరపాటయ్యా అన్నారు.
కేవలం పొరపాటు, నువ్వు చెప్పే మాట కేవలం పొరపాటుది. అంతేగాని కేవలం ఇహములకు మాత్రమే సంబంధం లేకుండా పరం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది అంటున్నావే, ఏది చెప్పబోయా? దీనికి సమాధానం అన్నారు. అయ్యా, తమ మహర్షులు మహాజ్ఞానులు అయినప్పటికీ మీరే నన్ను అడుగుతున్నారు అంటే కేవలం నాకు ప్రశ్న పెడుతున్నారు, అంతేకాదు నన్ను పరీక్ష పెడుతున్నారు. ఎంతవరకు రాముడు నిలబడతాడో చూడాలి అనే భావన లేదు తప్ప మీకు తెలియదా మహాప్రభో? ధర్మశాస్త్రం మీకు తెలియదా? మీకు తెలియకుండా చెబుతున్నారా? అబ్బాయి అన్నీ తెలుసు మీకు, కానీ కేవలం రాముడు ఎంతవరకు కరెక్ట్గా చెప్పాడు, ఈవిడ చెప్పిన దానిలో కరెక్ట్ ఎంతవరకు ఉంది, ధర్మం ఎంతవరకు ఉంది, ధర్మాన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలిగాడు అనే భావన మీకు కలిగి ఆ దాంచేత మహాప్రభు పరీక్ష పెట్టారు తప్ప నాకేం లేదన్నారు. అయ్యా, మీరు పడినటువంటి పరీక్షగా నేను ఒక్క మాట చెబుతాను స్వామి. ప్రతి వాళ్ళు కూడా వీళ్ళంతా నా కోసం వచ్చారంటున్నారే, ఎవడైతే ప్రభువుగా కూర్చుంటాడో వాడికే జై అని వీళ్ళంతా అంటారు. మహాప్రభు, ప్రజల యొక్క పద్ధతి మీకు తెలియందా? నాకు తెలియందా? ఎవడు అధికారంలోకి వచ్చాడో వాడికి జై అంతే, వాడికి మేమేమంతా ఓటు వాడికే వేసి ఉంటారు అంతే. అంతే, ఆ కాలంలోనే వీడు గెలిచాడు అంతే అనే భావనే తప్ప వాడు మాత్రం అధికారంలో ఉన్న వాడికి మాత్రమే చేయకూడదు, వాడినే ఆశ్రయిస్తారు. ఎందుకని? వాడు అధికారంలో కూర్చున్నాడు కనుక. ఆ అధికారంలో వాడు సీటుకే గౌరవం తప్ప వాడికి మాత్రం వ్యక్తిగతంగా గౌరవం ఏమీ ఉండదు. ఎందుకు ఉండదు స్వామి చెప్పండి మరి? వాడికి ధర్మాచరణ లేదు, అందుకోసమే వాడికి ఉండదు. ఆ ధర్మాచరణ ఉన్న వాడికి మాత్రం ఎప్పుడో కూడా గౌరవం ఉంటుంది. ఆ ధర్మాచరణ వీడి దగ్గర కనుక ఉంటే తప్పకుండా గౌరవం ఉంటుంది. అలా కాకుండా 10 మంది ప్రజలు చెప్పింది ధర్మశాస్త్రం, ప్రజలు ఏమంటే అదే మనం కూడా అంటున్నాం అనే భావన వస్తుంది. మీరు చెప్పినటువంటి భావన, ఆ భావనే కనుక యథార్థంగా వీడికి కలిగితే దానివల్ల మాత్రం ఏమీ సుఖం లేదు మహాప్రభు. కేవలం ఆ సీట్లో ఎవడొస్తే వాడినే చేయంటారు తప్ప సీట్లోంచి కనుక కాస్త కిందకి దిగాడా ఎందుకు పని రాకుండా తోహిస్తారు వాడిని. కేవలం వాడికి మాత్రం సమస్తమైనటువంటి పరివారం కూడా వాడికి బాడీ గార్డులు అన్నీ ఉండవలసిందే. వాడు బతకలేడు, వాడు బయటకు వస్తే జీవించలేడు, సంఘంలో వాడికి విలువ లేదేక, సంఘంలో బయటకు వెళ్ళారంటే ఏమైనా కొట్టేస్తారేమో అనేటువంటి మహత్తరమైనటువంటి భయంతో మానవుడు అన్ని రకములుగా ఇబ్బందులు పడతాడయ్యా. నాయనా స్వామి మహర్షి, అటువంటి సంబంధమైనటువంటి బాంధవ్యములు అన్నీ తెలిసి కూడా మీరు నన్ను అడుగుతున్నారంటే ఇందులో పరమార్థం లేదు మహాప్రభు. అలాగే కేవలం మరణించిన వాడికి పెట్టేటువంటి సద్దినాలు అవన్నీ ఇవన్నీ వాడికి చెందుతాయా అని స్వామి ఇందులో ఒక పరమార్థం కోరుతున్నా, నేను చెప్పనా స్వామి అన్నాడు. పరమార్థం ఏమిటో తెలుసా? ఎవడికి ఏ అడ్రస్లు రాసినా డబ్బాలో ఏ డబ్బాలో వేసినా డబ్బాలన్నీ ఒకటే, ఏ డబ్బాలో ఉత్తరం వేసినా అమెరికా వెళ్ళాలంటే పెడుతుంది. కేవలం అంతేగాని కేవలం అలాగే ఈ వీడి యొక్క తాత ముత్తాతల పేర్లు చెప్పుకుని వాళ్ళని ఆహ్వానం చేసి సమంత్రకంగా వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద ఆవాహన చేస్తే తప్పనిసరిగా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి చివరికి ఏం చెబుతున్నారు? క్రీడంతపుత్రైర్ నప్తభి మోదమానో స్వే గృహే సర్వస్యాప్తి సర్వస్కృత్యై సర్వమేవ తేనాప్నో సర్వం జగతి ఆశీర్వదం చేస్తున్నారు. నాయన, నువ్వు హాయిగా నీ పిల్లలతో నీ మనవలతో ఆడుకుంటూ క్షేమంగా ఉండరా అనేటువంటి వాక్యమును పితృదేవతలు నీకు అనుమతిస్తున్నారే. ఏ స్వామి, అది ఎవరన్నా ఇస్తారా? పిలవకుండా ఎవడైనా ఇస్తాడా మహాప్రభు? తద్దినం అంటూ పిలిస్తే అప్పుడు మాత్రమే ఇస్తున్నారు ఆశీర్వచనం. తద్దినం అంటూ వాళ్ళందరినీ పిలిచావు కనుక పితృదేవతల్ని వాళ్ళ ఆశీర్వచనం వస్తుంది. ఏమండి, పెద్దల యొక్క ఆశీర్వచనం కదా, పితృదేవతలైనారు కదా వాళ్ళు. మరి పితృదేవతలైన తర్వాత దేవతల యొక్క ఆశీర్వచనం పొందితే ఎంత రమ్యమో ఇది కూడా అంతే. పరమార్థం కూడా ఇదే కదా. ఆ పరమార్థమైనటువంటి కారణం చేత పితృదేవతల యొక్క ఆశీర్వచనం అంత గొప్పది. కేవలం ఈవేళ అన్నంతో వెళ్ళిపోతుంది, ఈవేళ వాళ్ళకి అన్నం పెడుతున్నాం, సంవత్సరానికి ఒక రోజు నువ్వు పెట్టేది తద్దినం. ఆ తద్దినం కోసం మహాప్రభు ఇంకా దానికి చాలా కారణాలు ఉన్నాయి అని చెబుతారా స్వామి? మీరు కూడా ధర్మశాస్త్రాన్ని సాంప్రదాయమును పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆ పద్ధతిని మీరు కూడా అంగీకరించకపోతే ఎవరు అంగీకరిస్తారు స్వామి? కేవలం ఇది నన్ను పరీక్ష చేస్తున్నారు స్వామి, కేవలం నాకే పరీక్ష ఇది. అంతేకాదు తల్లికి తండ్రికి అంత గౌరవం ఇస్తున్నాను అంటే ఎందుకు ఇస్తున్నారు మీకు తెలుసు కదా మహాప్రభు? మాతృదేవో భవ, ముందు తల్లికి మాత్రమే నమస్కరించవలే, ఆ తర్వాతనే తండ్రికి, ఆ తర్వాత గురువులకి, ఏమైతే వాళ్ళ తర్వాత తీసేయి, తర్వాత మొట్టమొదటి వారు వారే అని చెప్పినప్పుడు ఆ ధర్మం ఏమిటో మీకు తెలియదా? ఇంచేత జన్మనిచ్చినటువంటిది తల్లి కనుక ఆ జన్మనిచ్చిన దాంతో పాటు సమస్తమైన కష్టములో కూడా వీడి వల్ల అనుభవిస్తూ వీడిని ఓర్పుతో ఆ కష్టములు పడుతున్నాననే భావన లేకుండా, ఆ భావనే రాకుండా చిన్నపిల్లాడు తందినా సరే, వాడు డూకినా సరే, సమస్తమైన చండాలం ఏది చేసినా సరే అన్నీ అంత ఓర్పుతో సహనంతో పెంచుతుంది తల్లి. అంత సహనం కలది మరి ఇంకెవరుంటారండి? తల్లి తప్ప ఎవరైనా ఉంటారా? అతి కొన్ని తీసుకోవాలండి అంటది, పిల్లల మన తీసుకోవాలండి. ఆ కారణం చేత అంతటి ఓర్పు నిలబడింది మహాతల్లి స్త్రీ స్వరూపం. ఆ మహాతల్లికి అంత ఓర్పు ఉంటుంది కనుక కేవలం ఆ తల్లికి ఇచ్చినటువంటి విలువ మాత్రం ఎవరికీ లేదు స్వామి.
అంతేకాదు స్వామి, సన్యాసం పుచ్చుకున్నటువంటి కొడుకు కూడా తల్లికే వందనం చేయవాలి. తండ్రి మాత్రం కొడుక్కే వందనం చేయాలి. కొడుకు సన్యాసం పుచ్చుకుంటే ఆ సన్యాసం పుచ్చుకున్నటువంటి స్వాముల వారికి తండ్రి గారే వందనం చేయాలి. మహంభోవాదే అనుకుంటూ ఈయనే చూస్తారు ఎవరిందని చెప్పుకోవాలి. వీడు మాత్రం వెళ్ళి తల్లికి చెప్పాలి. తల్లికి చెప్పే వరకు వీడెక్కడా కూడా ఇది కూడా భిక్షావందనం కూడా చేయడానికి వెళ్ళలేదు. ధర్మశాస్త్రం అంతే. సన్యాసం పుచ్చుకున్నారు తల్లికి వందనం చేసే వరకు భిక్షావందనం చేయకూడదు. అంతవరకు కూడా భిక్ష పుచ్చుకోవడానికి వీలేదు ఎక్కడ. అటువంటి ధర్మం ఉంది కదా మహాప్రభు. ఆ ధర్మరీత్యా కేవలం తల్లిగారు చెప్పినటువంటి మాటనే గౌరవించాను. ఇప్పుడు తండ్రి గారు చెప్పిన మాట, తల్లిగారు చెప్పిన తర్వాతనే తండ్రి గారు చెప్పాడు ఈ మాట. ఏమిటి? నేను అడవికి వెళ్ళాలని, భరతుడు రాజ్యం చేయాలనే మాట ముందు తల్లి దగ్గరే ప్రారంభమైంది. అది ఏ తల్లి అయినా సరే మహాప్రభు, తల్లి. ఆ తల్లి దగ్గరే ప్రారంభమైందంటే ఎక్కడ ప్రారంభమైంది? ఆనాడిచ్చినటువంటి ధర్మం కోసమనే ప్రారంభమైంది. కానీ కేవలం ఆవిడకి ప్రత్యేకించి కోరిక కాదు, కేవలం కైకమ్మకి పుట్టిన కోరిక కాదు ఇది. కైకమ్మకి ఆనాడే మాట ఇచ్చాడు, పెళ్లినాడే మాట ఇచ్చాడు కనుక మా నాన్నగారు ఆ ఆనాడిచ్చినటువంటి ఆ మాటని నిలబెట్టుకోవడం కోసం ఆ తల్లి అడిగారు. చెప్పండి ఇప్పుడు తప్పేమిటో స్వామి, మీరు చెప్పండి. ధర్మశాస్త్రం మరి ఎక్కడ తప్పొచ్చిందో, ఎక్కడ లోపం జరుగుతోందో? ఈ ధర్మశాస్త్రంలో లోపం ఎక్కడో? ఆనాడు మా అమ్మ అడిగిన మాట యథార్థమే. ఎప్పుడు అడిగింది? అంతకుముందే మా నాన్నగారు ఇచ్చాడు. కన్యాదాన సమయంలోనే మహానుభావుడు ముందుగానే ఆడపిల్లలు పుచ్చుకునేటప్పుడే నా కూతురికి కనుక మగపిల్లలు కలిగితే అనే మాట అడిగాడు వాళ్ళ నాన్నగారు మా నాన్నగారిని. అలాగే నీకే కనుక మగపిల్లాడు పుడితే తప్పకుండా రాజ్యం నీకే ఇస్తానన్నాడు. ఇస్తానని చెప్పిన వాడు మరి ఇవ్వక్కర్లేదా? ఇవ్వకుండా ఈయనేదో మాత్రం రకరకములుగా దాన్ని అలా మార్చాలి ఇలా మార్చాలి అనే భావన, కేవలం వారి వల్ల ఒప్పించాలి వీరి వల్ల ఒప్పించాలి, పెద్ద కొడుకే అధికారం ఉంటుంది అని రకరకములుగా వస్తున్నారు కనుక ఈ రకరకములైన మాటల వల్ల అందుకోసమనే మారింది తప్ప ఇతరమైనటువంటి కారణాలు మాత్రం కావు. ఇతరమైన కారణాలు కానప్పుడు ఆవిడ కోరిందాలో మాతృదేవోభవ అని చెప్పడంలో పరమార్థం ఉందా లేదా? అటువంటి పరమార్థమే కనుక న్యాయంగా ఉంది కనుక ఆ మాతృదేవోభవ అనే మాటను ఆచరించవలనా అక్కర్లేదా? చెప్పండి. ఏం గురువర్యులు మహాప్రభు, మీరులా మహానుభావులు కదా. అటువంటి మహానుభావులు మరి ధర్మాల గురించి మాట్లాడుతున్నారే స్వామి. ఏదో నేను తెలిసినటువంటి ధర్మం ఏదో చిన్నది, నాకు తెలిసినంతవరకే మాట్లాడుతున్నాను నేను స్వామి. ఆ ఆవిడ కారణం చేత మాతృదేవోభవ అంటే ఆవిడ తప్పకుండా చేసింది ఇది. అనంతరం పితృదేవోభవ. ఇక ఆవిడ నోట్లోంచి వచ్చినటువంటి మాటని కాదనలేక అవునలేక చెప్పలేక పడిపోయి చివరికి అదేరా మీ నాన్నగారి యొక్క కోరిక అని మా తల్లిగారు చెబితే ఆ కోరికని అవలంబించడం కోసమని వచ్చాను ఇక్కడికి. ఆ కారణం చేత వచ్చాను మహాప్రభు. తండ్రి గారా దివంగతులైపోయినాడు. ఈవేళ దివంగతులైపోయిన వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామా? మాట్లాడేటువంటి అవకాశం ఎక్కడైనా ఉందా మహాప్రభు? మానవుడు జీవించి ఉన్నంత వరకే ధర్మం మాట్లాడుతూ ఉన్నాం. జీవించిన తర్వాత అమాంతంగా ఉత్తరక్షణంలో వాడా ఇవాళ పోయినడా ఒలిపోయింది పేడలు పోయింది ఈ ఊరికి అని అనుకోవడంతో ఇదేమయ్యా ఇదా ధర్మం? ఇదేంటండి కేవలం మానవుడిని ఎదురుకుండా ఉంటే మాత్రమే వాడిని గురించి గౌరవిస్తూ ఉండడం. ఓహో మీరండి దయచేయండి అంటూ ఉన్నాం. ఆ అనంతరం కాస్త వాడు ఏదో అయినాడు రాగానే పోయినాడు తీసేయి. అంతేగాని అనంతరమందు కీర్తి అంటే అది ఒకటే ఉంటుంది. కేవలం ఈ శరీరం మీద ఉండేటువంటిది ప్రేమ కాదు మహాప్రభు, ఇది వాంఛ. డబ్బు మీద ఉన్నటువంటి వాంఛ. వాడి దగ్గర ఐశ్వర్యం ఉంది కనుక ఏదో ఎప్పుడు కనబడినప్పుడు కాదు దండం పెడుతుంటే 10 రూపాయల ప్రణాళిక ఇస్తాడని. అంతేగాని కేవలం దేహం మీద, కేవలం వ్యక్తిత్వం, అది వ్యక్తిత్వం కాదే. ఆ కారణం ఎప్పటికప్పుడే రకరకములుగా మారుతూ ఉంటుంది కనుక అది వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, ఈ జీవుడికి సంబంధించిన విషయం కానే కాదు, కేవలం దేహానికి సంబంధించింది. అశాశ్వతమైంది కనుక ఈ దేహం అశాశ్వతం కనుక వాడి మాట కూడా అశాశ్వతమే కదండి మహాప్రభు అన్నాడు. అంతే రామచంద్రమూర్తి చెప్పాడు మహానుభావ.